దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, శక్తినిచ్చాడు, బలమిచ్చాడు. 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. నేను అతనిని ప్రేమించుచున్నాను గనక అతన్ని తప్పిస్తాను. అతను మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, అతను మనల్ని ప్రేమించాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని ప్రేమను పొందుకునేలాగా ఉండాలి. ఒక్కొక్కరు ఇసిపించేస్తారు. ఎంత ఇసుగు పుట్టిస్తారంటే పని చెయ్యరు, ఇష్టంగా ఉండరు. అతని దగ్గర పని చేయడానికి దేవుడు 4 గంటల సమయమున ఆదాము వస్తాడని ఎదురు చూశాడు. వస్తాడు, నాతో మాట్లాడతాడు అని చూస్తే లేరే, సర్పం వచ్చి మోసపుచ్చి ఆ పండు తిని, దేవుడు వచ్చేటప్పటికి అంతా కూడా 4 గంటల సమయాన దేవుడితో కలుసుకునే సమయం వచ్చినప్పుడు లేరాడు. నేను అతన్ని ప్రేమించుచున్నాను. ఇంకా మట్టి బొమ్మను చేసి దాంట్లో ప్రాణం వేసి ప్రాణవాయు ఊది మనల్ని ప్రేమించి, నేను అతన్ని ప్రేమించుచున్నాను గనక మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమను పొందుకునే వారిలాగా మనం ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు. ఒక సైనికుడిగా చేశాడు, ఒక సోల్జర్గా చేశాడు. మనము యుద్ధ వీరులము. క్రైస్తవ బిడ్డలమంటే మనము యుద్ధ వీరులము. యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి అంటే ఏం కావాలి? ఎందుకు యుద్ధం చేయాలి? ఎవరితో యుద్ధం చేయాలి? ఎలా యుద్ధం చేయాలి అని మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శత్రువు సమయము కొంచెమని చెప్పి ఎలా తిరుగుతున్నాడంట? ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. చూడండి, 91వ కీర్తన 3వ వచనం, వేట కాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాడు పక్షి ఉరి వేసినప్పుడు, వల వేసినప్పుడు, వేట కాని ఊరి నుండి ఆ వల వేస్తే పక్షి ఆ వలకి పడిపోతుంది, వేటగాడి చేతిలో పడిపోతుంది. వేటగాడి చేతిలో పడిపోతే మనము నరకపాలైపోతాం, ప్రమాద స్థితిలో ఉండిపోతాం, శోధనకి గురైపోతాం, లొంగిపోతాం, బానిసలైపోతాం, బందీలైపోతాం. ఇలా బానిసత్వం నుంచి, బందీ నుంచి మనము మగ్గిపోయి ఆ సాతాను ఉచ్చి నుంచి బయటికి రావడానికి కష్టమవుతుంది. వేట కాని ఊరి నుండి మనల్ని తప్పించడానికి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కృప ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, వేట కాని ఊరి నుండి నాశనమైన తెగులు రాకుండా, నాశనమైన తెగులు వచ్చేస్తుంది మనకి. ఆ పక్షి వలలో పడిపోతాము, ఆ సాతాను బారిలో పడిపోతాం, ఆ పురాతనమైన సర్పపు వలలో పడిపోతాం. అలా పడిపోయినప్పుడు మనం బానిసలమైపోతాం, బందీలుగా మిగిలిపోతాం. దేవుణ్ణి స్తుతించేయడానికి వీలు లేకుండా పోతుంది. అందుకే వేట కాని ఊరి నుండి మనల్ని తప్పించాడు, ప్రమాదం నుంచి మనల్ని తప్పించాడు, పరిస్థితుల నుంచి తప్పించాడు, ఆపదల నుంచి తప్పించాడు. మనల్ని తప్పించి, మనల్ని ప్రేమించి, మనల్ని స్థిరపరుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన పరిశుద్ధతను జీవిస్తున్నాడు. అలా నాశనమైన తెగులు రాకుండా అనేక ఈరోజు నాశనమైన తెగులకి
బందీలైపోయి, బానిసలైపోయి, విడుదల లేక వారిని చూస్తుంటే అయ్యో కనికరం వేస్తుంది. శరీరం సపోర్ట్ చేయక మరణపు అంచుల్లో వారి యొక్క మునిగిపోయి తేలుతుంటే అయ్యో అయ్యో అని బాధ కలుగుతుంది. శరీరం సపోర్ట్ చేయకపోతే ప్రాణం మిగలదు, చనిపోతారు. ఎక్కడికి వెళ్తున్నారు? వేట కాని ఊరి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? నాశనమైన తెగులు రాకుండా మనం కాపాడుతున్నాడు దేవుడు, మనం ప్రేమిస్తున్నాడు దేవుడు, మన పరిస్థితులు చక్కబరుస్తున్నాడు, ఘనపరచాలని చూస్తున్నాడు. మనం అసలు యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధం చేస్తే వల్ల మనకి ఏంటి లాభం? మనకి ఏం బెనిఫిట్ మనకు దొరుకుతుంది? దేవుని రాజ్యం కట్టాలంటే దేవుడికి విధేయులుగా జీవించాలి. దేవుని రాజ్యంలో మనం నిలబడాలంటే రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయన. దేవుని రాజ్యంలో మనం పాలు పొందాలంటే మనం దేవుడికి ఒక సైనికుడిగా ఉండాలి. మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహాలతోని, లోకనాథంతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. యుద్ధము యెహోవాదే. దావీదు ఏమంటాడు? యుద్ధము యెహోవాదే. నువ్వు బళ్ళెంతోనూ కత్తితోనూ వస్తున్నావు, కానీ నేను దేవుని సన్నిధిలో ఖడ్గముతో వస్తున్నాను. వాక్యం అనే ఖడ్గముతో వచ్చినప్పుడు, ఆ గొల్యోతును సంహరించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇదంతా చేస్తున్నాడు. వేట కాని ఊరి నుండి మనల్ని తప్పిస్తున్నాడు. వేటగాడు వాళ్ళ నుంచి తప్పిస్తున్నాడు, ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడు, పరిస్థితుల నుంచి తప్పిస్తున్నాడు. అలా తప్పించి నాశనమైన తెగులు రాకుండా తప్పిస్తున్నాడు. ఎందుకు ఇదంతాని? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వేట కాని ఊరిని తప్పించావయ్యా, నాశనమైన తెగులు రాకుండా తప్పించావయ్యా, వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నావయ్యా, మనల్ని జ్ఞాపకం చేసుకుని స్థిరపరుస్తున్నావయ్యా, సిద్ధపరుస్తున్నావు. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.